అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి మన వీడియో వచ్చేసి మరణం గురించి. ప్రతి ఒక్క మనిషికి మరణం అనేది సహజం. ఎంత డబ్బున్నా, ఎంత పేదవాళ్ళైనా కూడా ప్రతి ఒక్కరు మరణం నుంచి ఎవరు తప్పించుకోలేరు. కానీ చాలా మందికి అసలు మరణం తర్వాత ఏం జరుగుతుంది, నిజంగానే మనం సినిమాలో చూసినట్టు యమపటులు కానీ లేకుంటే యమధర్మరాజు కానీ వచ్చి మనల్ని తీసుకెళ్తాడా, మరణం ముందు మనకి ఎలాంటి సంకేతాలు వస్తాయి, మరణం తర్వాత మన ఆత్మ నరకలోకానికే వెళ్తుందా లేకుంటే ఇంకెక్కడైనా తిరుగుతుందా, మరణం తర్వాత ఆత్మ భూమిపైన ఎన్ని రోజులు ఉంటుంది, అలాగే నిజంగానే మనకి మరుజన్మ అనేది ఉంటుందా, ఇలాంటి అనేక ప్రశ్నలకి ఈ వీడియో ద్వారా మీకు జవాబు దొరుకుతుంది. తప్పకుండా వీడియో అయితే పూర్తిగా చూడండి. మీకు తెలియని విషయాలు ఈ వీడియోలో ఉంటాయి. ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూసిన మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీకు ఈజీగా వచ్చేస్తుంది. అలాగే నచ్చితే మాత్రం తప్పకుండా ప్లీజ్ దయచేసి ఒక లైక్ చేయండి. మీ లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండేషన్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ వీడియో షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా కొన్ని కొత్త విషయాలు తెలుసుకున్న వాళ్ళు అవుతారు. నా పేరు శ్రావణి, మీరు చూస్తున్నారు అంతా శివోహం ఛానల్. భూమితో ఇక సంబంధం తెగిపోయింది అనడానికి సూచనగా మొదట మరణానికి సుమారు 4-5 గంటల ముందు నుంచేలే మనకు భూమితో ఎలాంటి సంబంధాలు ఉంటాయో ఆ చక్రాలన్నీ కూడా తెగిపోతాయి. అందువలనే మీరు మరణానికి కొద్ది గంటలలో చేరువలో ఉన్న వ్యక్తి యొక్క అరికాలు పాదాలు గమనించారంటే అవి చల్లబడుతున్నాయని తెలుసుకుంటారు. అసలు ఏం జరుగుతుందంటే ఆత్మకి శరీరానికి ఉన్న మధ్యలో ఉన్న వెండి తీగ తెగిపోతుంది. ఎప్పుడైతే ఈ వెండి తీగ తెగుతుందో శరీరంలో అంతవరకు బంధింపబడి ఉన్న ఆత్మకి స్వేచ్ఛ లభించి శరీరం నుంచి బయటికి వచ్చేస్తుంది. కానీ ఇంతకాలం ప్రేమించిన శరీరాన్ని వదిలి వెళ్ళలేక మళ్ళీ శరీరంలోకి ప్రవేశించి శరీర అంగాలను కదిలించడానికి ప్రయత్నిస్తుంది. ఒకవేళ మరణించిన వ్యక్తిని మరణించిన వెంటనే సూక్ష్మంగా పరిశీలిస్తే ముఖంలోనో లేక శరీర ఇతర అవయవాల్లోనో సూక్ష్మమైన కదలికలు గమనించగలుగుతారు. అలా ఎందుకు జరుగుతుందంటే ఆత్మ తన శరీరాన్ని కదిలించడానికి ప్రయత్నించడం వల్లనే. మరణించిన కాసేపటికి శరీరం నూతనంగా ఉంటుంది. అయినా కూడా వెండి తీగ తెగిపోవడం వలన శరీరంలోకి వెళ్ళగలిగినా అక్కడ ఉండలేకపోవడం వల్ల ఆత్మీక శరీరం నుండి బయటికి వచ్చేస్తుంది. ఏదో ఒక శక్తి వల్ల ఆత్మ అలా శరీరం నుండి పైకి ఆకర్షింపబడుతుంది. శరీరంలో ఉన్నప్పటిలాగానే ఆత్మ తన ప్రియమైన వాళ్ళతో మాట్లాడుతుంది. నేను మరణించలేదు అని చెబుతుంది. కానీ ఆత్మ మాట్లాడిన మాటలు ఎవరికి వినబడవు. నెమ్మదిగా ఆత్మకి అర్థమవడం మొదలవుతుంది తాను ఇక తన శరీరంలో చేరలేను అని. శరీరానికి సుమారు 12 అడుగుల ఎత్తులో ఆత్మ ఉండి ఆ గదిలో జరుగుతున్న అన్ని విషయాలను వినడము మరియు చూడడం జరుగుతుంది. సాధారణంగా అంత్యక్రియలు జరిగేంత వరకు ఆత్మ అలా సుమారు 12 అడుగులు శరీరానికి పైన ఉంటుంది. మీరు ఇప్పుడు అర్థం చేసుకోండి. ఇకపై ఎక్కడైనా అంత్యక్రియలు కార్యక్రమం జరుగుతుంది అంటే అక్కడ శరీరానికి సంబంధించిన ఆత్మ ఉండి అక్కడ జరుగుతున్న అన్ని విషయాలు చూస్తూ వింటూ ఒక సాక్షిభూతంగా ఉందని. ఇక అంత్యక్రియలు కూడా జరిగాక తన దేహానికి అంత్యక్రియలు చూసుకున్నాక ఆత్మకి ఇక భూమిపై తన జీవనం లేదని మరియు పార్థివ దేహం పంచభూతాలలో కలిసిపోయిందని నిర్ణయించుకుంటుంది. అప్పటిదాకా తన దేహంలో ఉండడం వలన ఉన్న బంధాలన్నీ పూర్తిగా విడిపోవడం వలన ఇక ఆత్మకి పూర్తి స్వేచ్ఛ అనుభవంలోకి వస్తుంది. ఆత్మ తలుచుకున్న మాత్రాన ఎక్కడికైనా పోగల శక్తి వస్తుంది. తర్వాత 7 రోజులు తాను దేహంలో ఉండగా తిరిగిన ప్రదేశాలు, తనకిష్టమైన అన్ని ప్రదేశాలను తిరిగి చూసుకుంటూ ఉంటుంది. 7 రోజులు ముగిశాక తన కుటుంబానికి, ప్రియమైన వారికి వీడుకోలు చెప్పుకొని భూమిని దాటి గగనంలోకి వెళ్ళిపోతుంది. ఆత్మల లోకానికి వెళ్ళడానికి ముందు ఒక పెద్ద మార్గం గుండా ఆత్మ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అందువలన తర్వాతి 12 రోజులు అత్యంత ముఖ్యమైనవి. ఈ 12 రోజులలో మనం జరపవలసిన కార్యక్రమాలు చక్కగా నెరవేర్చవలసి ఉంటుంది. మరియు మనం చేసిన తప్పులను క్షమించమని ఆత్మని అడగడము మరియు ప్రార్థించడము జరపాలి. అంత్యక్రియల తర్వాత జరపబడే కార్యక్రమాలు, ప్రార్థనలు ఆత్మకి తన ప్రయాణంలో ఒక ఆహారంలాగా సహకరిస్తాయి. ఆత్మల లోకానికి అడుగు పెడుతున్నాను అన్న సూచనగా మార్గం యొక్క ముగింపులో ఆత్మకి ఒక పెద్ద వెలుగు కనబడుతుంది. హిందువులు 11వ మరియు 12వ రోజున జరపబడే ఇతర కార్యక్రమాల వలన ఆత్మ తన పూర్వీకులను, ఆప్తమిత్రులను, బంధువులు మరియు తనకు మార్గనిర్దేశనం చేసిన వారిని కలుసుకోవడం జరుగుతుంది. మనం భౌతికంగా ఎలాగైతే మన దూరపు బంధువులను మన ఇంటికి వచ్చినప్పుడల్లా ఆనందంగా కౌగిలించుకుంటామో అదేవిధంగా ఆత్మల లోకంలో కూడా 12వ రోజున మరణించిన పూర్వీకులు ఆ ఆత్మని ఆహ్వానించి మనస్ఫూర్తిగా కౌగిలించుకుంటారు. ఆ తర్వాత ఆత్మ యొక్క మార్గనిర్దేశకులు ఆత్మ తను భూలోకంలో బాధ్యత వహించిన సంఘటనలని చూసుకోవడానికి ఒక పెద్ద వెలుగు వంటి బోర్డు ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్తారు. దీనినే కార్మిక్ బోర్డు అంటారు. ఈ బోర్డులో గత జన్మలో జరిగిందంతా చూపించబడుతుంది. ఇక్కడ ఆంక్ష పెట్టేవారు, నిర్ణయించేవారు ఎవరు ఉండరు.
ఎలాగైతే ఆత్మ భూమిపైనే తన జన్మలో ఇతరులను నిర్ణయించిందో అంటే జడ్జ్ చేసిందో, అలాగే ఇక్కడ తనని తానే జడ్జ్ చేసుకుంటుంది. భూమిపై ఎవరికైతే కష్టాలను కలిగించిందో అవన్నీ చూసుకొని తాను తప్పు చేశానని ఫీల్ అవుతుంది. తాను చేసిన తప్పుల నుండి జ్ఞానం పొందడానికి శిక్ష కావాలని కోరుకుంటుంది. ఈ విధమైన తన గత జీవితాన్ని పరిశీలించుకోవడం ద్వారా రాబోయే తన జీవితానికి ఒక బ్లూ ప్రింట్ అంటే నకల లేదా ఒక ప్లాన్ వేసుకుంటుంది. ఇలాంటి సంఘటనలను ఎదుర్కోవాలి, ఇలాంటి ఛాలెంజ్లను ఎదుర్కోవాలి, ఇలాంటి కష్టాలను అధిగమించాలి, ఇలాంటి ఎన్నో నిర్ణయాత్మక రచనలతో ఒక ప్లాన్ తయారు చేసుకుంటుంది. ఇంకా చెప్పాలంటే నిమిషాలతో సహా వయస్సు, వ్యక్తులు, పరిసరాలు, సంభవాలు లేక సంఘటనలు అవన్నీ తాను ఎదుర్కోవలసినవని నిర్ణయించుకుంటుంది. ఈ విధంగా మన తప్పిదాలకి మనమే బాధపడతాము, మరి శిక్షలు విధించుకుంటాము. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటే మీరు ఒక తప్పు చేసేదానికి 10 లేదా 20 రెట్లు అధికంగా బాధపడాల్సి వస్తుంది. అది నిజం కాదు, కానీ ఆత్మ తన గత జన్మ పరిశీలన చేసుకున్నాక ఎంత ఎక్కువగా బాధపడుతుందో అంత ఎక్కువగా శిక్షను విధించుకుంటుంది. ఒక్కోసారి 5 నెలలు ఒక వ్యక్తిని తాను బాధపెట్టి ఉంటే 2 సంవత్సరాలు తన రాబోయే జన్మలో బాధపడాలి అని కూడా నిర్ణయించుకుంటుంది. అందువలనే మీ భావోద్వేగాలను సరిచేసుకుంటూ ఉండాలి అని అంటూ ఉంటారు. ఎందుకంటే అవే తర్వాత కూడా మోసుకొని పోబడతాయి కాబట్టి. ఒకసారి ఈ నమూనా పూర్తిగా తయారు చేసుకున్నాక ఒక ప్రశాంతతో కూడిన కాలం ఆత్మకి అప్పుడు ప్రారంభమవుతుంది. ఇక మరోజన్మ విషయానికి వస్తే మన మరోజన్మ ఆత్మలోకంలో తయారు చేసుకున్న ప్లాన్పై ఆధారపడి ఉంటుంది. జన్మకి మరోజన్మకి మధ్య 20 నుంచి 30 ఏళ్ళ టైం పట్టవచ్చు, లేదా ఇంకా ఎక్కువ కాలం కూడా పట్టవచ్చు. మన తల్లిదండ్రులను మనమే నిర్ణయించుకుంటాము. ఒక్కోసారి తల్లి గర్భంలో పిండం రూపుదిద్దుకుంటున్న సమయంలోనో, లేక గర్భం దాల్చి 4-5 నెలలకో, లేక పుట్టడానికి కొంత సమయం ముందే ఆత్మ ప్రవేశించడం జరుగుతుంది. ఈ సృష్టి ఎంత అద్భుతమైనదంటే పుట్టే తేదీ, సమయం మరియు స్థలంలో తగ్గట్టుగా గ్రహములు అమర్చబడినాయి. చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను దురదృష్ట జాతకుడిని, నాకు అదృష్టం లేదని. కానీ అసలు విషయం ఏంటంటే నీ జీవితం మొత్తం కూడా నువ్వు ఆత్మలోకంలోనే తయారు చేసుకున్న ప్లాన్ లేదా బ్లూ ప్రింట్ మాత్రమే. ఒకసారి మరోజన్మ తీసుకున్నాక 40 రోజుల దాకా బిడ్డ తన గత జన్మకి సంబంధించిన జ్ఞాపకాలన్నీ కలిగి ఉంటుంది. అందువల్లే ఒక్కోసారి సంబంధం లేకుండా నవ్వడము లేక ఏడవడము జరుగుతూ ఉంటుంది. 40 రోజుల తర్వాత గత జన్మకి సంబంధించిన అన్ని జ్ఞాపకాలు ఆటోమేటిక్గా తుడిచివేయబడతాయి. అసలు నాకు గత జన్మ అంటూ ఒకటి ఉందా అన్నంతగా మారిపోతాము. ఇక అప్పటి నుంచి ప్లాన్లో లిఖించుకున్నది పూర్తిగా అమల్లోకి రావడం ప్రారంభమవుతుంది. మన సంఘటనలు తలుచుకొని ఇతరులను మరియు భగవంతుని దూషించడం ప్రారంభమవుతుంది. అందువల్లే మీరు ఇంకొకరిని వేలెత్తి చూపే ముందర గుర్తుంచుకోండి, ఇతరులందరూ మీ ప్లాన్లో మీరు పూర్తిగా మీ స్వంత ఇష్టంతో లిఖించుకున్న ప్రకారమే మీకు సహాయం చేస్తున్నారని. మనం ఏదైతే ముందర జరగాలని నిర్ణయించుకున్నామో అదే జరుగుతుంది. తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు, శత్రువులు, భాగస్వామి అందరూ కూడా మన జీవితంలోకి ఎందుకు వస్తున్నారంటే వారు అలా రావాలని మీరే నిర్ణయించుకున్నారు కాబట్టి. మరణించిన తర్వాత ఆత్మలు భూమిపైనే తిరుగుతూ ఉండడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్ని చేయవలసిన పని మధ్యలో ఆగిపోవడం, అత్యంత దుఃఖం, గాయాల వలన మరణించడం, అనుకోని సమయంలో అంటే ఉన్న ఫలంగా మరణం సంభవించడం. ఏది ఏమైనప్పటికీ ఆత్మకి 12 రోజుల గడువు మాత్రమే ఉంది. ఈ గడువులోపే తను చేయాలనుకున్నవన్నీ చేయగలగాలి. 12 రోజుల తర్వాత కొంతకాలం ఆగి లోకాల ద్వారం కూడా మూసివేయబడుతుంది. అలా జరిగిందంటే ఆత్మల పరిస్థితి మరి దయానీయకమైపోతుంది. ఎందుకంటే అవి ఆత్మల లోకానికి వెళ్ళలేవు, భూలోకంలో శరీరంతో వ్యవహరించడానికి మళ్ళీ జన్మ తీసుకోలేవు. అందువల్లే మన ప్రార్థనలు మరణించిన వారికి జరపబడే కార్యక్రమాలు అతి ముఖ్యమైనవి. అలా చేయడం వల్ల ఆత్మలు తమ ప్రయాణాన్ని ప్రశాంతంగా సాగించి ఆత్మల లోకానికి వెళ్ళి చేరుతాయి. హిందూ సంప్రదాయంలో ఆ 12 రోజులు దేవాలయానికి వెళ్ళడం నిషిద్ధమని ఉంది. మనము మరణించిన వారిని కాపాడుటకు, వారు తమ గమ్యాన్ని చేరుటకు మన వంతు సహాయం మనం చేయడం ఎంతో ముఖ్యమైనది. మనకి మరణం లేదు, మరణం అనేది అంతం కాదు, ఒక విడిది సమయం మాత్రమే. చూసారు కదండి, మరణించిన తర్వాత అసలు మనం ఏం చేస్తామో, మన తప్పులు ఎలా చూసుకుంటామో, మరణించిన వారు ఎంత బాధపడతారు, ఇవన్నీ మీకు తెలియని విషయాలు ఇప్పుడు నేను కొత్తగా చెప్పాను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి విషయాలు నేను ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా చూడలేదు. మీరు కొత్త విషయాలు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూసినా మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.